ఈరోజు నామినేషన్‌లో 'బిగ్ బాస్' హౌస్ తగలబడిపోతుందా అన్న ఫీలింగ్ వచ్చిందంటే 'బిగ్ బాస్' వాళ్ళకి. అంటే అంత గట్టిగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఎళ్ళిపోయి చెయ్యి చేసుకున్నంత దాకా కూడా వెళ్ళిపోయారు అని నాకొచ్చిన ఇన్ఫర్మేషను. మరి అది ఏంటి, ఏమిటి అని తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలనుకుంటే మీరు కోరుకునేది కూడా ఇదే కదా 'బిగ్ బాస్' హౌస్‌లో. మరి అది తెలుసుకోవాలి అనంటే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి తెలుసుకుందాం. ఏంటి ప్రోమో అంత ఇదిగా వచ్చింది, నువ్వేంటి ఇలా అంటున్నావు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఒకటేమో సీక్రెటు, ఒకటేమో తెలిసే విధంగా అని. సీక్రెట్‌లో ఏంటంటే బయటికి చెప్పుకోలేకుండా, అంటే మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడకుండా ఉండాలి అనుకున్న వాళ్ళకి సీక్రెట్ నామినేషన్ వేసేయాలి. అలా కాకుండా ఫేస్ టు ఫేస్ మనం వాదించుకుందాం, కొట్టుకుందాం, తిట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఇంకో సెకండ్ టైప్ నామినేషన్ అవుతుంది. అంటే 2 పార్ట్ కింద డివైడ్ చేస్తారనమాట. ఇప్పుడు పార్ట్ 1లో ఎవరెవరు నామినేషన్ చేస్తారు జస్ట్ అదే రివర్స్‌లో ఇక్కడ అయిపోయిందనని నా ఫీలింగు. ఏమైందంటే ఫస్ట్ అక్కడ డెమో ఎవరికేస్తాడు? కళ్యాణ్‌కి చేస్తాడు. ఏమని చెప్తాడంటే, నన్ను దగ్గర దగ్గర 6 దాకా 6 కంటెండర్ అవ్వలేదు నేను. ఈసారి అవుదాం అనుకున్న కంటెండర్ కింద తీసేశాడు. అందుకని చెప్పేసి కళ్యాణ్‌కి వేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ కళ్యాణ్‌కి తెలిసుంటది. కళ్యాణ్ ఏం చేశాడంటే ఫేస్ టు ఫేస్ నామినేషన్‌లో కళ్యాణ్ డెమోకి వేసేసాడు అక్కడ. అయిపోయింది కదా ఇప్పుడు. నెక్స్ట్ భరణి గారు ఎవరికేశారు? దివ్యకి వేశారు. ఎందుకంటే ప్రతి దానికి నన్ను లాక్కొని వస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి దివ్యకి. ఇది చాలా కామ్‌గా, కూల్‌గా అయిపోయింది. అక్కడేం చేసింది? దివ్య భరణి గారికి వేసింది. దివ్య భరణి గారికి వేసింది. అంటే తెలిసిపోయిందో మరేమో మరి తెలీదు. ఎందుకంటే నామినేషన్స్ ఎవరు వేశారని అనుకుంటారు కదా! అనుకున్న మీద తెలిసిపోయి అప్పుడు రివర్స్‌లో దివ్య భరణి గారికి అక్కడ వేసిందనమాట. నెక్స్ట్ ఇమాన్యుల్ ఎవరికి వేస్తాడు? డెమోన్‌కి వేస్తాడు. డెమోన్‌కి వేస్తాడు. ఏంటంటే తను సరిగ్గా ఆడటం లేదనో, తర్వాత ఇంకొకరికి సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఆ విధంగా చిన్న చిన్న రీజన్స్ చెప్పేసి తను ఇమాన్యుల్ డెమోకి అనేది వేయడం జరుగుతుంది. తర్వాత సంజనాకి, రీతూకి చాలా పెద్ద ఫైట్ జరిగిందంట. రీతూకి కెప్టెన్ కదా తనకేమీ హక్కులేమి ఇవ్వలేదు కానీ ఇద్దరిని నామినేట్ ఇస్తే రీతు ఎవరికి చేసిందంటే సంజన గారికి చేసినట్టు చాలా పెద్ద పెద్ద గొడవ అయింది. సంజన గారు చాలా నోరు జారారు అని కూడా టాక్. ఏ మాట తీసుకొచ్చిందంటే సంజన గారు నాకు తెలిసినంత వరకు నైట్ సహజంగా లైట్లు ఆఫ్ చేసి పడుకునే టైంలో బెడ్ మీద డెమో ఏదో నేను చెప్పలేను, అక్కడ ఎపిసోడ్లో వేస్తారో లేదో తెలియదు కానీ చాలా వరకు వెళ్ళిపోయిందంట సంజన. మరి చూడాలి, ఇలా అందరూ వద్దు వద్దు అంటున్నా, లేదు నేను చూసాను, నేను భరించలేకపోతున్నాను వీళ్ళిద్దరిని అని చెప్పేసి పూర్తిగా నామినేట్ చేసి చాలా వరకు చాలా పెద్ద ఫైట్ అయితే జరిగింది రీతు అండ్ సంజన మధ్యన. తర్వాత రీతు ఇంకొక నామినేషన్ ఎవరికి కళ్యాణ్ కూడా వేసిందంట. కళ్యాణ్ డెమోకి వేస్తున్నప్పుడు రీతు కూడా మధ్యకి రావడం వల్ల ఇంకా పెద్ద ఫైట్ అయిపోతే అయిందంట. యాక్చువల్లీ ఎలాగంటే డెమోకి కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ಮತ್ತೆ రెడ్ కార్డ్ దాకా వెళ్ళిపోవచ్చు అన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఎంత పెద్ద ఫైటో, మనకి ఎపిసోడ్లో ఎంత చూపిస్తాడో, లైవ్లో ఎంత చూపిస్తాడో, ప్రోమోలో ఇప్పుడు థర్డ్ ప్రోమో వస్తుంది దాంట్లో ఎంత చూపిస్తాడో అనేది చూడదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లైవ్ అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇది రీతు అయితే చేసిన తర్వాత తనూజ ఎవరికి చేసిందంటే సీక్రెట్గా దివ్యకి తనూజ ఏంటి కళ్యాణ్ ఎవరికి వేస్తాడంటే సుమన్ శెట్టికి వేస్తాడు. సుమన్ శెట్టికి ఎందుకు వేస్తాడంటే యాక్చువల్లీ మన టాస్క్ అయింది కదా, అయినప్పుడు నేను కూడా అవ్వలేదు కదా కెప్టెన్, నేను వెళ్ళను అంటే వినట్లేదు, మిగతా వాళ్ళు ఏం చెప్తే అదే అని చెప్పేసి నాకు చేశాడు అని చెప్పి రీజన్తో వేశాడు. అది కూడా కరెక్టే మనకు పూర్తిగా తెలిస్తే కానీ మనకు తెలియదు ఏంటని చెప్పేసి. తర్వాత కళ్యాణ్ ఏమో డెమోన్కి ఏదో వేస్తాడు నార్మల్గా. తర్వాత సుమన్ శెట్టి ఇక్కడ ఇలా వేశాడు కదా కళ్యాణ్కి, పబ్లిక్ అంటే ఫేస్ టు ఫేస్ చేసే దాంట్లో సుమన్ శెట్టి ఎవరికి వేస్తే తనూజాకి దేని దాంట్లో వేశాడంటే మొన్న టాస్క్ అది జరిగింది కనుక నువ్వు సర్దుకోమని చెప్పకుండా నువ్వు పైకి పంపించా, నీ వల్ల నేను కెప్టెన్ అవ్వలేకపోయానని చెప్పేసి తనూజాకి అయితే వేయడం జరిగిందంట. తర్వాత తనూజ దివ్యాకి నామినేట్ చేసిందంట. దాంట్లో చాలా పెద్ద గొడవ అయితే అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇదే విషయాలు తీసుకొచ్చారు. అంటే భరణి నేను ఇష్టం లేకపోయినా వెనకపడుతున్నావు అని చెప్పి దివ్య పాయింట్ తీసుకొచ్చింది. తర్వాత దివ్య ఏ పాయింట్ తీసుకొచ్చిందో మనకు తెలిసిందే కదా, ఏంటంటే నేను సీరియల్ యాక్టర్ని అని చెప్పేసి, తర్వాత కూర్చోపో నేను ఏ ఉద్దేశంతో కూర్చోపో అని అన్నాను, నేను పొమ్మని చెప్పి నేను అనలేదు. ఆ రోజు గొడవలో ఏ పాయింట్ హైలైట్ అయ్యారో ఆ పాయింట్లన్నిటికీ, ఎందుకంటే నాగార్జున సార్ వాటికి క్లారిటీ ఇవ్వలేదు కనుక ఇక్కడ మళ్ళీ వేసి అదే క్లారిటీ తెచ్చుకుందాం అనేసి మళ్ళీ వేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కూడా ఫైట్ అయింది. కానీ హైలైట్ అయ్యే ఫైట్ ఏంటంటే సంజన అండ్ రీతు, నెక్స్ట్ కళ్యాణ్, డెమో అండ్ రీతు.
వీళ్ళ మధ్యన మాత్రం చాలా పెద్ద ఫైట్ అయితే జరిగింది. రెడ్ కార్డ్ దాకా వెళ్ళిపోయారంట. చూడండి అంత లెవెల్‌లో వెళ్ళిపోయింది. కొట్టుకోవడానికి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయారంట. మరి కళ్యాణం అలా వెళ్ళడం అంటే ఆశ్చర్యంగా ఉన్నది. చూడాలి అసలు ఏంటి జరిగిందో, అసలు ఏ పాయింట్స్ అనేవి మనకు తెలియాలి. తర్వాత భరణి గారు భరణి దివ్యకు చేశారు. దివ్యకు నామినేట్ చేయడం అయితే పబ్లిక్ జరిగింది. తర్వాత ఏమైందంటే ఇమాన్యుల్ తనూజాకి వేశాడు. తనూజాకి సీక్రెట్గా వేశాడు. తర్వాత ఇమాన్యుల్ రీతుకి కూడా వేశాడు. రీతు కాదు, ఇమాన్యుల్ డెమోన్కి వేశాడు సీక్రెట్గా. తర్వాత పబ్లిక్ ఫేస్ టు ఫేస్ వేసింది ఇమాన్యుల్ ఏంటంటే తనూజాకి వేయడం అయితే జరిగింది. అది మనం ఈ విధంగానైతే చాలా 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 గొడవలు అయితే జరిగాయండి. మరి చూడాలంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్ అది ఏంటంటే నిప్పులో ఫోటో వేయడం కదా, ఎప్పుడు నిప్పులో ఫోటో వేసేది వస్తుందో అక్కడ మాత్రం నిజంగా నిప్పులు అంటుకుంటాయి బిగ్ బాస్ హౌస్ కన్నా ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ విధంగానైతే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారంటే నిజంగానే చాలా ఎక్కువైతే జరగడం అయితే జరిగింది. మెయిన్ సంజన గారు ఏంటంటే చాలా చాలా వర్స్ట్ మాటలు కూడా అనేసారు రీతుకి అని చెప్పేసి వినబడింది. మనకు తెలియదు, అది తెలిసినంత వరకు మాత్రమే. మరి ఒకప్పుడు ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఎంత చెప్తున్నావు కదా, అసలైన ఎపిసోడ్ వేసినప్పుడు ఏమీ ఉండదని చెప్పేసి అనిపించదు. కానీ లైవ్ మనం ఎపిసోడ్ చూసిన తర్వాత మనం ఒకటి చెప్పగలం. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను అంతే తప్ప ఇది జరిగింది. ఇది యాక్చువల్ ఇప్పుడు నామినేషన్లోకి ఎవరు వచ్చారు అని అంటే ఒక్క కెప్టెన్ రీతు కాకుండా మిగతా వాళ్ళందరూ వచ్చేసారంటే యాక్చువల్లీ అందరికీ తనూజాకి అయితే 5 పడ్డాయండి నామినేషన్లో. తర్వాత కళ్యాణ్కి 2 పడ్డాయి, డెమోన్కి 3 పడ్డాయి, తర్వాత సంజనాకి 3 పడ్డాయి, సుమన్కి 1 పడింది, భరణి గారికి 1 పడింది, భరణి గారికి కూడా 2 పడ్డాయి. తర్వాత 1 పడింది ఎవరంటే ఇమాన్యుల్కి 1 పడింది. ఇమాన్యుల్కి సుమన్ శెట్టి వీళ్ళిద్దరికీ 1 పడ్డాయి, మిగతా వాళ్ళందరికీ 2 పెట్టాయి. కానీ బిగ్ బాస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరినీ నామినేషన్లో తెచ్చేశారు. ఇప్పుడు అందరూ నామినేషన్లోనికి వచ్చారు కనుక ఒక్క రీతు తప్ప ఇప్పుడు తెలియాలి ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఎవరు ఉంటారు, సెకండ్ ఎవరు ఉంటారు, థర్డ్ ఎవరు ఉంటారు, ఇమాన్యుల్ ఓటింగ్ ఎంత పడుతుంది, కళ్యాణ్కి ఓటు ఎంత, కళ్యాణ్ తనూజాని రీచ్ అయ్యాడా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఇంతవరకు కిందటి వీక్ ఏంటంటే తనూజ రాకపోవడం వల్ల తనూజ ఓట్లు కూడా కళ్యాణ్కి షేర్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత సుమన్ శెట్టి కూడా కిందటి వీక్ రాలేదు కనుక సుమన్ శెట్టి కూడా ఓట్స్ పడుతున్నాయని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు మెయిన్ వాళ్ళంతా రావడం వల్ల ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి మనకి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇంకా ఎన్ని వీక్సో లేదు కనుక అందరూ మాస్కులు ఇప్పేసి ఇదే మా యొక్క నిజస్వరూపం అని చెప్పేసి రియల్గా శుభ్రంగా కొట్టేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు చాలా ఇదిగానే. అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పారు కదా, ఇప్పుడు ఇంకా ఎన్ని వీక్సో లేదు, మీ మనసులో ఉన్నవి చెప్పండి, మీ గేమ్ మీ ఆడండి అని చెప్పడం వల్ల ఒక బూస్ట్ అనేది వచ్చింది వీళ్ళకి. అచ్చా బయట ఇలా ఉంది, బయట ఏమీ లేదు కనుక ఇప్పుడు మన ఆట మనం ఆడదామని చెప్పేసి ధైర్యంతోనే ఈ విధంగానైతే చేయడం జరిగింది. ఈ నామినేషన్స్ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మాట్లాడదామా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, బాయ్.